ప్రయాగరాజ్ మహాకుంభమేళా. కుంభమేళా అనేది హిందువుల అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుకలలో ఒకటి. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 4 ప్రధాన ప్రదేశాలలో జరుగుతుంది: ప్రయాగరాజ్, అలహాబాద్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని. ఈ మేళా వెనుక పురాణ కథ సముద్ర మథనంతో సంబంధం కలిగి ఉంది. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. మథనంలో నుండి 14 రత్నాలు వెలువడ్డాయి. చివరికి ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యారు. అమృత కలశం కోసం దేవతలు మరియు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఇది భూమిపై 12 సంవత్సరాలకు సమానం. ఈ యుద్ధంలో అమృత బిందువులు భూమిపై 4 ప్రదేశాలలో పడ్డాయి: ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని. ఈ ప్రదేశాలలోనే కుంభమేళా నిర్వహించబడుతుంది. ప్రతి ప్రదేశంలో కుంభమేళా నిర్వహణ ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ప్రయాగరాజ్లో సూర్యుడు మకర రాశిలో, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు కుంభమేళా జరుగుతుంది. హరిద్వార్లో సూర్యుడు మేష రాశిలో, బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు కుంభమేళా నిర్వహించబడుతుంది. నాసిక్లో సూర్యుడు మరియు బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు, ఉజ్జయినిలో సూర్యుడు మేష రాశిలో, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు కుంభమేళా జరుగుతుంది. ప్రతి 12 పూర్ణ కుంభమేళాల తర్వాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా ప్రయాగరాజ్లో నిర్వహించబడుతుంది. ఈ మహాకుంభమేళా అత్యంత విశిష్టమైనది మరియు కోట్ల మంది భక్తులు ఈ పవిత్ర స్నానంలో పాల్గొనడానికి వస్తారు. కుంభమేళా సమయంలో భక్తులు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఇది పాప విమోచనం మరియు మోక్షం సాధనకు సహాయపడుతుందని విశ్వాసం. అలాగే ఈ మేళాలో ఆధ్యాత్మిక చర్చలు, భజనలు, పూజలు మరియు ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.